మీకు గుర్తుందా? 'హరిహర వీరమల్లు' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ ప్యూర్ పొలిటీషియన్‌లా కనిపించారు. దానికి ముందు 'గేమ్ చేంజర్' లాంటి సినిమాలో అయితే పొలిటికల్ స్పీచ్‌లే ఇచ్చారు. అంతకుముందు కూడా చాలా సినిమాల్లో అలాంటి రాజకీయ ప్రసంగాలు సినిమా ఫంక్షన్‌లో చేస్తూ కనిపించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా స్వరం మారిపోయింది. తాను సినిమాలు చేస్తున్నప్పుడు పూర్తిగా సినిమాలాగే ఉంటానని, రాజకీయాలు చేసినప్పుడు పూర్తిగా రాజకీయాల్లో తల మునకలైపోతానని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది. వర్షం కారణంగా కొన్ని అవాంతరాలు జరిగాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కత్తి తిప్పినటువంటి వైనం మీద చాలా వివాదం నడిచింది. నేషనల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ తీరు వల్ల చాలా పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది, ముఖ్యంగా ఆయన సెక్యూరిటీ సిబ్బందే గాయపడే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా కథనాలు కూడా వచ్చాయి. అదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ధోరణిలో వచ్చినటువంటి మార్పు ఆసక్తికరంగా కనిపిస్తుంది. తాను ఉప ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయాను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే రాజకీయ మాటలకి, రాజకీయ ప్రసంగాలకి ఆయన దూరంగా ఉంటున్నాను అనే విషయాన్ని పరోక్షంగా చాటి చెప్పారు. అసలు ఎందుకని పొలిటికల్ స్పీచ్లు సినిమా ఫంక్షన్లో ఇవ్వకుండా ఆయన దాటవేశారు? ఇది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే రాజకీయంగా సినిమా ఫంక్షన్లో చేస్తున్నటువంటి కామెంట్స్ చాలా తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నాయి. ఆయా సినిమాల ఫలితాల మీద ప్రభావం చూపుతున్నాయి. ఆయా సినిమాల విడుదల సందర్భంగా చాలా పెద్ద స్థాయిలో నెగిటివిటీ క్యాంపెయిన్ సాగడానికి కారణమవుతున్నాయి. ఇదంతా పవన్ కళ్యాణ్కి అనుభవపూర్వకంగా తెలిసినటువంటి పాఠంగా కనిపిస్తోంది. దాంతో గుణపాఠం నేర్చుకున్నట్టుగా అగుపిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సందంగా మొన్నటి 'హరిహర వీరమల్లు' అనుభవంతో ఇప్పుడు 'ఓజీలో' ఆయన జాగ్రత్తలు పడ్డారా అనే అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సహజ ధోరణి అయితే ఎదుటి పక్షాల మీద దాడి చేయడం, తనకు ప్రత్యర్థి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ సందర్భం వచ్చినా వదిలిపెట్టకుండా విమర్శ చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. కానీ తొలిసారి 'ఓజీ' సినిమా ఫంక్షన్లో ఆయన అందుకు విరుద్ధంగా సాగడమే విశేషంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన 'ఓజీ' సినిమా మీద చాలా తీవ్ర స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 'ఓజీ' సినిమా సక్సెస్ అయ్యింది అని చెప్పుకోవాలన్న పట్టుదలతో సాగుతున్నారు. 'హరిహర వీరమల్లు' సినిమా ఎట్లా సాగినప్పటికీ 'ఓజీ' ద్వారా మళ్ళీ ఒక హిట్ కొట్టి సినిమా రంగంలో తన ఉనికి చాటుకోవాలనేటువంటి తపనతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. 'ఓజీ' సినిమా కూడా ఫెయిల్ అయితే ఆ తర్వాత ఆయన సినిమా కెరీరే సందిగ్ధంలో పడే ప్రమాదం ఉంటుంది అని భావిస్తున్నట్టు ఉంది. దాంతో ఈసారి 'ఓజీ' సినిమా సందర్భంగా ఖచ్చితంగా పకడ్బందీగా సాగాలి అనే పట్టుదలతో ఆయన సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగా సినిమా అన్నింటినీ నిర్వహణ సాగిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు మంచి ఇమేజ్ కూడా కనిపిస్తోంది. ఈ క్రేజ్ని కొనసాగించాలి, 25th నాటి వరకు ఈ క్రేజ్ ఉంటే అది తనకు మంచి వసూళ్లు తీసుకొస్తుంది అని భావిస్తున్నారు. ఈ సినిమా వరుసగా దసరా సెలవులు, మరొక పోటీ సినిమా కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా 10 రోజుల పాటు పూర్తిగా కలిసొచ్చే అంశంగా ఉంది. ఇలాంటివి అనేక సానుకూల సంకేతాలు ఉన్నటువంటి దశలో చిన్నపాటి ఇబ్బంది కూడా రాకూడదు అని పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తుంది. అదే కారణంతో పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా ఫంక్షన్లో పొలిటిక్స్కి దూరంగా ఉంటే అది ఆహ్వానించాల్సినటువంటి విషయంగా చాలామందే భావిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరో కూడా సినిమా ఫంక్షన్ల వేదికగా పొలిటికల్ కామెంట్ చేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు అనే మాట కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఏవైనా పవన్ కళ్యాణ్లో వచ్చినటువంటి ఈ మార్పు మాత్రం, ఇలాంటి ఒక కొత్త 'ఓజీ' తీసుకొచ్చినటువంటి చేంజ్ మాత్రం చాలా కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆయన ఇలా మరి ఎన్నాళ్ళు ఉంటారు, ఎన్ని ఫంక్షన్లో అని ఇలా సాగుతారు, రేపు మళ్ళీ ఏపీలో కూడా దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదే పద్ధతిని అనుసరిస్తారా, లేకుంటే సొంత రాష్ట్రంలో అందుకు భిన్నంగా సాగుతారా, ఇవన్నీ చూడాల్సినటువంటి అంశాలు.